కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యోబు అనేక ప్రశ్నలు అడుగుతున్నాడు. మానవ కళ్ళు నీకున్నాయా? నువ్వు ఎక్కడ అసలు ఉండవు? నువ్వు నేను ప్రశ్నలు అడగాలి. నేను నీ తలుపు ఎక్కడున్నది? నీ తట్టాలా? నేను వచ్చి తెరవాలి, నీతో నేను మాట్లాడాలా? నాకు ఇంటర్వ్యూ ఇవ్వు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వు. నాకు దేవుడు ఏం మాట్లాడలే. ఏంటంటే సర్వమును ఎరిగిన దేవుడు వాడికి అంత బాధలు పెట్టి వాడిని అడిగిపిచ్చి, యోబు నువ్వు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ జవాబు వస్తుంది, ఏం భయపడబాక, అన్నిటికీ జవాబు ఉంది అని ఆయనే జవాబు అయినాడు. ప్రతి ప్రశ్నకి ఆయనే జవాబు అయినాడు. నీకు మానవుని కళ్ళు ఉన్నాయా? ఇదిగో కళ్ళుతోనే పుట్టి ఉండా. మానవ శరీరం నీకుందా? ఉండదు. నీకు నొప్పి అంటే ఏంటో తెలుసా? సిలువలో కొట్టారు, నాకు నొప్పి తెలుస్తుంది. నాకు మానవ తలంపులు నీకు ఉన్నాయి కాబట్టి నేను మానవుడు అయింది. అపవాది ఏం అడగలేకపోయినాడు. ఎన్ని ప్రశ్నలు ఏది అడిగినా కానీ ప్రతి దానికి యేసు ప్రభు జవాబిచ్చాడు. మనకున్న జవాబులు. చచ్చిపోయిన తర్వాత మనిషి లేస్తాడా? ఆయనే లేచాడు. ఆయన లేచింది కాకుండా సరేనా, దాన్ని ఎత్తుకొని పోతారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఫైర్ అంటారు. వాడు ఎత్తుకోమంటే లేపేశాడు. లేపాడా? వాడు లేపి కింద దింపి వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చినాడు. అవును, సమాధికి పోయినాడు, లాజరును లేపాడు. చచ్చిపోయిన ఒక అమ్మాయిని లేపాడు. నువ్వు కూడా యేసు ప్రభువుని ఎరిగుంటే నిన్ను లేపుతాడు దేవుడు. ఖచ్చితంగా నిన్ను లేపేది ఏంటో కాదు, కానీ జీవ నియమం అనేది యేసు క్రీస్తులో ఉన్న ఆ యొక్క జీవ నియమం అనేది ఈరోజు ఏదో మనం వచ్చి చర్చికి వచ్చినాం, విన్నాం, ఇంటికి పోయినామని కాదు పిల్లారా. ఆమేన్. ఈ నియమాన్ని మన జీవితంలో పాటించే వాళ్ళగా మనం ఉండాలి. మనం హల్లెలూయా.